నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. తెలంగాణ రాష్ట్రంలో ఒక సర్పంచ్కి వింత అనుభూతి, వింత అనుభవం ఎదురైంది. సర్పంచ్కి పోటీ చేసినప్పుడు ఆ రిజల్ట్ చూసి మైండ్ బ్లాక్ అయిందట. అసలు ఏమైంది మరి? అంత మెజార్టీ వచ్చిందా లేదా ఒక్క ఓటు కూడా పడలేదా? కనీసం తన అభ్యర్థి తన ఓటన్న వేసుకోవాలి కదా, ఇంట్లో వాళ్ళ ఓట్లన్న పడాలి కదా. ఎందుకు జీరో వచ్చింది? ఒక్క ఓటు పడని చరిత్ర ఏ క్యాండిడేట్, మరి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు, ఆ పార్టీ పేరేంటి ఒక్కసారి మీ ముందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మన రాష్ట్రంలో ఏ జిల్లా, ఏ మండలం, ఏ గ్రామం, ఆ క్యాండిడేట్ పేరు ఏంటి, ఏ పార్టీ నుంచి పోటీ చేసింది ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మనం, బీజేపీ సర్పంచ్ అభ్యర్థికి ఒక్క ఓటు కూడా పడలేదట. ఒక్క ఓటు కూడా పడలేదు. కనీసం ఎవరైనా పోటీ చేస్తే తనకు 20 మందో, 30 మందో, 50 మందో, 100 మందో, 200 మందో అభిమానులు, ఫ్రెండ్స్, ఇట్లా రకరకాల కులం, మతం ఇట్లా ఉంటారు. కానీ ఒక్క ఓటు పడకుండా ఎవరైనా ఉన్నారా అంటే ఇక వీళ్ళే ఉన్నట్టుర్రు. ఆ పార్టీ బీజేపీ పార్టీ. ఒకసారి చూద్దాం. వరంగల్ జిల్లాకు సంబంధించి ఈ సమాచారం. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం కీరియా తండాలో ఈ నెల 17న జరిగిన 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా పడని బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి. ఇక బీజేపీ బలపరిస్తే గట్లే ఉంటుంది. మొత్తం 239 ఓట్లు పోలైనాయట. బీజేపీ బలపరిచిన బోడ గౌతమికి కనీసం ఒక్క ఓటు కూడా పడలేదట. తన ఓటు తనకన్నా వేసుకోవాలి, వాళ్ళ అమ్మా నాన్న ఓట్లన్నా వేయాలి. వాళ్ళ అమ్మా నాన్న ఇంట్లో వాళ్ళు సరిగా లేకపోతే, అందుబాటులో లేకపోతే తన ఓటు తనన్నా వేసుకోవాలి కదా అనేటువంటిది ఆ జనాభాలో, గ్రామంలో అందరూ అభిప్రాయాన్ని వెలబుస్తున్నారట. ఒకసారి మనం చూడొచ్చు. ఎన్నికల రిటర్న్ ఆఫీసర్ సర్పంచ్కి సంబంధించి టిక్ పెట్టింది. ఇక్కడ వార్డు సభ్యుడు కాదు, సర్పంచ్, వార్డు కాదు, కీరియా తండా గ్రామ పంచాయతీ మండలం ప్రాదేశిక నియోజకవర్గం ఖానాపూర్ మండలం ప్రజా పరిషత్తు ఎన్నికకు సంబంధించి ఇది. ఇక్కడ 1, 2, 3, 4, 5 నలుగురు పోటీ, నలుగురు కాదు, ముగ్గురు పోటీ చేసిర్రు. బోడ గౌతమి, బదావతు లలిత, బదావతో బోడ విజయ. పైవేవి కావు, చెల్లుబాటు కానివి. ఇట్లా చూడొస్తే గౌతమి బోడ ఇక పోలైన ఓట్లు 0-0. ఒక్క ఓటు కూడా ఆమెకు వల్లే, ఆమె ఓటు కూడా ఆమెకు వల్లే. బడావత్ లలితకు 79 సెకండ్ ర్యాంకు, బోడ విజయ 152తో గెలిచారు. ఇక నోటాకు ఒక్క ఓటు పడింది. నోటాకు చెల్లుబాటు కానీ 3. మరి గౌతమి బోడ బీజేపీ అభ్యర్థి పరిస్థితి దారుణంగా, నోట కన్నా ఒక ఓటు పడింది కానీ ఆమెకు ఒక్క ఓటు కూడా వల్లే. తిరస్కరణ కంటే చెల్లుబాటు కానివి 3 ఓట్లు ఉన్నాయి. ఈ 3 ఓట్లు కూడా ఆమె వల్లే. ఒక్క ఓటు కూడా పడని సర్పంచ్ ఎవరైనా ఉన్నారంటే చరిత్రలో ఏమైనా ఎక్కుతట్టుంది, ఆ బీజేపీ పార్టీ ఎక్కుతట్టుంది.